మనకి మెజర్ చేయడానికి ఒక సపరేట్గా తెలంగాణ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ అథారిటీ అనేది ఒకటి ఏర్పాటు చేయాలి. సో వాళ్ళు ఈ స్కూళ్ళల్లో కాలేజీలలో అసెస్మెంట్ చేస్తారనమాట. వాళ్ళు నిజంగా, ఎందుకంటే ఎవరు అసెస్మెంట్ వాళ్ళు చేసుకుంటే లాభం, నేనే టీచింగ్ చేస్తున్నాను టీచర్గా, నేనే అసెస్మెంట్ చేస్తానంటే ఆల్వేస్ నా స్టూడెంట్స్ వెరీ గుడ్ అనే నేను చెప్పుకుంటాను తప్ప అందులో ఉన్న లోపాలు నేను బయటికి పంపను కదా. సో అది కరెక్ట్ కాదు, అది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి చాలా దేశాలలో ఇట్లా స్వతంత్ర అసెస్మెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నవి. సో అదే రకంగా మన దగ్గర కూడా టెస్సా, తెలంగాణ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ అథారిటీ అనేది పెట్టాలని చెప్పి రికమెండ్ చేయడం జరిగింది. సో వాళ్ళు ప్రతి స్కూల్కి, ప్రతి కాలేజ్కి, ప్రతి యూనివర్సిటీకి ర్యాంకింగ్ కూడా ఇస్తారు, అంటే వాళ్ళ స్టాండర్డ్ ప్రమాణాలను బట్టి. సో తద్వారా మనకి క్వాలిటీ ఆఫ్ ది కాలేజెస్ పెరుగుతాయి, స్కూల్స్ పెరుగుతాయి, ఒక పోటీ వాతావరణం ఉంటుంది. సో ఈరోజు నేషనల్ అక్రెడిటేషన్ అంటే అది వాలంటరీ అయిపోయింది. నేను అప్లై చేసినా పర్లేదు, అప్లై చేయకపోయినా పర్లేదు. కానీ ఇక్కడ మనకి టెస్సా అనేది ఒకటి ఉంటే నువ్వు అప్లై చేయకపోయినా నీకు ర్యాంకింగ్ వస్తుంది. సో ఈ రకంగా ఒక హెల్దీ ఎన్విరాన్మెంట్ ఇంప్రూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి కూడా రికమెండ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఒక ముసాయిదా బిల్లు కూడా, అంటే ఇది కూడా ఒక మనకి లెజిస్లేటివ్ అప్రూవల్తో ఉంటే అది బాగా నడుస్తుంది అనేది చెప్పడం జరిగింది. సో అట్లాగే ఫైనల్గా మేము కొన్ని జనరల్ రికమెండేషన్స్ ఇచ్చాము. సో ఎడ్యుకేషన్కు సంబంధించి జనరల్ బడ్జెట్లో విద్యారంగానికి కనీసము 18% సో విద్యకు కేటాయించాలి అనే ఒక స్ట్రాంగ్ రికమెండేషన్ చేశాము. సో ముఖ్యమంత్రి అడిగారు మనకి ఇప్పుడు ఎంత ఉందని. ఇప్పుడు సుమారుగా 7.5% ఉంది అని చెప్పడం జరిగింది. సో దేశంలో మొత్తం అత్యంత తక్కువ ఉన్నది మందే. సో ఈసారి పెంచాలని మేము రికమెండ్ చేయడం జరిగింది.